నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అనుకున్నదే జరిగింది. సాయి రెడ్డి పార్టీ పెట్టేస్తున్నాడు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి టైటిల్ అలా పెట్టావు? అనుకున్నదే జరిగింది, సాయి రెడ్డి పార్టీ పెట్టేస్తున్నాడు అని. సాయి రెడ్డి పార్టీ పెట్టకూడదా అని మీరు నన్ను అడగొచ్చు. పెట్టాలి. సాయి రెడ్డి మాత్రమే కాదు, విజయ్ సాయి రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ముందుకొచ్చి రాజకీయాల్లోకి వచ్చి పార్టీలు పెట్టాలి. నిజానికి అడిగేవాళ్ళు లేకపోతే అలసత్వం పెరుగుతుంది. అధికారంలో ఉన్న పార్టీకి లెదర్జీ వచ్చేస్తుంది. కాబట్టి అడిగేవాళ్ళు ఉంటే ప్రజాసేవ లేకపోతే పరిపాలన సజావుగా సాగుతాయి. సో కాబట్టి కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, కొత్త పార్టీలు కూడా తెర మీదకి రావాలి. అయితే ఇప్పటికే కొన్ని పార్టీలు ఉన్నాయి కదా. మరి జడా శ్రావణ్ లాంటి వాళ్ళు, మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ లాంటి వాళ్ళు, అలాగే మాజీ ఐపీఎస్ అధికారి అనుకుంటా పివి సునీల్ కుమార్ ఉన్నారు కదా, ఆయన కూడా ఒక పార్టీని నడుపుతున్నట్టున్నారు. ఇలాంటి వాళ్ళంతా పార్టీలు పెట్టారు. వాళ్ళెవరూ కూడా అంతటి స్థాయిలో సక్సెస్ అవ్వలేదు, అసలు వాళ్లే గెలవలేదు. మరి విజయసాయి రెడ్డి మాత్రం పార్టీ పెడితే గెలుస్తారా? ఏమిటి విజయసాయి రెడ్డికి వాళ్ళకి తేడా అని చెప్పి మీరు అనొచ్చు. విజయసాయి రెడ్డి బేసిక్గా ఒక చార్టెడ్ అకౌంటెంట్. అలాగే ఆయన రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంటర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఇతను కలిసే వ్యాపారాలు చూసుకునేవాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలకి ఈయన చార్టెడ్ అకౌంటెంట్. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి తాతయ్యకి కూడా, రాజారెడ్డికి కూడా చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేశాడు విజయసాయి రెడ్డి. సో అలా వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న బాండింగు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోవటం, జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో పూర్తి స్థాయిలో యాక్టివేట్ అవటం, పార్టీ పెట్టుకోవటం, ఆ పార్టీకి సాయిరెడ్డి అండగా ఉండటం, పైపెచ్చు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఏవైతే అక్రమార్జన కేసులు ఉన్నాయో, అవినీతి కేసులు ఉన్నాయో వాటిల్లో ఏటుగా విజయసాయి రెడ్డి ఉండటం. సో విజయసాయి రెడ్డి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీని, ఆయన సాక్షి పేపర్ని దగ్గరుండి చూసుకోవటం, ఇవన్నీ జరిగిపోయాయి. కాబట్టి రాజకీయాలను ఇప్పుడు ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు విజయసాయి రెడ్డికి. పైగా వైసీపీని 2019లో అధికారంలోకి తీసుకొచ్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఎంత పాటుపడ్డారో అంతే స్థాయిలో విజయసాయి రెడ్డి కూడా పాటుపడ్డారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆయన పార్టీ పెట్టుకున్నా రాజకీయాలని ఇంకోసారి పుస్తకం తిరగేసి చదవాల్సినంత అవసరం ఏం విజయసాయి రెడ్డికి లేదు. వ్యవస్థల్ని ఎలా వాడుకోవచ్చు, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలతో ఎలా సఖ్యతగా ఉండాలి, సఖ్యతగా ఉండటం వల్ల మనకేమిటి లాభం అనేవి బాగా తెలుసు. వాటితో పాటుగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ సమీకరణాలు తెలుసు, సామాజిక సమీకరణాలన్నీ తెలుసుకున్న వ్యక్తి, బాగా అవపోసన పట్టిన వ్యక్తి. కాబట్టి విజయసాయి రెడ్డి ఒక జడా శ్రావణ్ లాగానో, ఒక విజయ్ కుమార్ లాగానో, ఇంకో సునీల్ కుమార్ లాగానో ఫెయిల్ అయిపోతాడు అని కూడా చెప్పలేం. అలాగే విజయసాయి రెడ్డి స్ట్రాటజీ ఏంటంటే, తాను పెట్టబోయే రాజకీయ పార్టీకి ఎక్కడా కూడా వయసు మళ్ళిన వాళ్ళనో, రిటైర్మెంట్కి దగ్గరున్న వాళ్ళనో తీసుకోవట్లేదు. ఆయన వయసు 70 దగ్గరగా ఉండుండొచ్చేమో, కానీ ఆయన పార్టీలో మాత్రం యువతకే ప్రాధాన్యత ఇస్తాను అని అంటున్నాడు. అలాగే ఇంకా ఏం చెప్తున్నాడు, తన పార్టీలో తను పార్టీ పెట్టడం ఎందుకని అంటే ఖచ్చితంగా ప్రజలకి మంచి జరగాలని, అలాగే ప్రజల గొంతుక అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ వినిపించాలి అనుకుంటున్నానని చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ తన పార్టీ ప్రాతినిధ్యం వహించేలా చూసుకుంటానని చెప్పి గట్టిగా చెప్తున్నాడు. మేము కొన్ని సీట్లు గెలుస్తాము, మేము రాజకీయాల్లోకి వస్తే అన్నట్టుగా చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. విజయసాయి రెడ్డి నిన్న మొన్నటి వరకు వైసీపీలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన మీద వైసీపీ ముద్ర ఉంటుంది. ప్రజలకు కూడా ఒక భావన ఉంటుంది, ఆయన వైసీపీ మనిషి అన్నట్టుగా ఒక భావన ఉంటుంది. ఇక్కడ ఆయన తెలుగుదేశం పార్టీని విమర్శించడం ఒక్కటే కాదు, వైసీపీ వైఖరిని కూడా విమర్శించి తీరాలి. లేకపోతే ఇది మరో వైసీపీ పార్టీ అని చెప్పి జనం కూడా అనుకుంటారు. విజయసాయి రెడ్డి పెట్టే పార్టీని మరో వైసీపీ పార్టీనే, ఇది వైసీపీ పార్ట్ 2 అనో లేకపోతే ప్లాన్ బి అనో అని అంటాం కదా, అలాంటి పార్టీ అవుతుంది తప్ప వేరే పార్టీ అవ్వదు అని చెప్పి ప్రజలు కూడా భావించే అవకాశం ఉంది. సో కాబట్టి విజయసాయి రెడ్డి చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయన చేసే విమర్శలు సద్విమర్శలుగా ఉండాలి. ప్రభుత్వాన్ని వాంటెడ్గా విమర్శించినట్టు ఉండకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక లోకేష్ని డిఎస్సిలో అక్రమాలు జరగకపోయినా, అసలు జరిగినట్టు ఆధారాలేమీ లేకపోయినా, జరిగాయి అక్రమాలు, అవినీతి జరిగిపోయింది డిఎస్సిలో అని చెప్పి నిందలు వేస్తున్నారు కదా, అలా ఉండకూడదు. ఆధారాలతో విత్ ఎవిడెన్స్ తోటి ముందుకు రాగలగాలి. సో అలా కాకుండా ఎలా పడితే అలా విమర్శలు చేస్తారంటే మరో వైసీపీ పార్టీ అంటారు విజయసాయి రెడ్డి పార్టీని కూడా. అలాగే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ వ్యవహార శైలిని కూడా, వాళ్ళు అవలంబిస్తున్న తీరుని కూడా అవసరమైతే ఎండగట్టే స్థాయిలో విజయసాయి రెడ్డి ఉండాలి. లేదంటే ఆయనని ఈ రాష్ట్ర ప్రజలు ఒక రాజకీయ నాయకుడిగా గుర్తించే అవకాశం ఉండదు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. సో మరి విజయసాయి రెడ్డి ఆ స్థాయిలో ఉంటారా? గతంలో
భుజాలు భుజాలు రాసుకొని తిరిగిన జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అవకాశం ఉంటుందా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని విమర్శించకపోయినా నిన్న మొన్నటి వరకు ఆ పార్టీలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డికి చెక్ పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళనైనా విమర్శిస్తారంటారా? మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.